అడ్డగోలు హామీలనిచ్చి అధికారంలోకి వచ్చి హామీలను నెరవేర్చకుండా అక్రమాలకు పాల్పడుతుంటే ప్రశ్నించకూడదా? ప్రతిపక్ష పార్టీగా బాధితుల తరపున న్యాయం కోసం ఆందోళన చేస్తుంటే కేసులు పెట్టడం ఏం ప్రజాస్వామ్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రశ్నించారు. మెగా డిఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ, ఫీజు రియంబర్స్మెంట్, బకాయిల చెల్లింపు, నిరుద్యోగులకు భృతి చెల్లింపు డిమాండ్లపై వైసీపీ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గంగన్నమ్మపేటలోని పార్టీ కార్యాలయం నుంచి ప్రకాశం రోడ్, నెహ్రూ రోడ్, గాంధీ చౌక్, బోసు రోడ్డు, చిట్టి ఆంజనేయ స్వామి గుడి నుంచి చిన్నరావూరు పార్కు వరకు కొనసాగింది. ద్విచక్ర వాహనంపై ర్యాలీలో పాల్గొన్న శివకుమార్ చిన్నరావూరు పార్కు వద్ద విలేకరులతో మాట్లాడారు. ఏ తప్పు చేయనప్పుడు మెగా డిఎస్సీపై సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు ారని ప్రశ్నించారు. కూటమి పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ చిన్న ఇష్యూ జరిగినా విచారణకు డిమాండ్ చేశాయని గుర్తు చేశారు. ఇప్పుడు నారా లోకేష్ మంత్రిత్వ శాఖ నిర్వహణలో అక్రమాలు జరిగాయని చేస్తున్న ర్యాలీలు, నిరసనలను అడ్డుకునే ప్రయత్నాలు చేయడం మినహా సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన సంఘాల ఆందోళనకు మద్దతు లభిస్తున్నదంటే ఆరోపణల్లో వాస్తవం ఉందనే కదా అని ప్రశ్నించారు. కేవలం మెగా డిఎస్సీపై విచారణే కాదని చెబుతూ రాష్ట్రంలో విద్యార్థులకు 11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉంటే ఈ 2 ఏళ్లలో చెల్లించింది కేవలం 1,200 కోట్లు మాత్రమేనని గుర్తు చేశారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, అప్పటి వరకు నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల భృతిని చెల్లిస్తామన్న హామీలను కూడా నెరవేర్చాలి అనేది తమ డిమాండ్లుగా శివకుమార్ స్పష్టం చేశారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజరెడ్డి మాట్లాడుతూ విద్యార్థి యువజన సంఘాల ఆందోళనతో కూటమి ప్రభుత్వానికి సెగ తగులుతోందని వ్యాఖ్యానించారు. మెగా డిఎస్సీపై చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని, లేదంటే మేమింతే చేస్తామని స్పష్టం చేయాలన్నారు. అప్పుడు తమ ఆందోళనను కొనసాగిస్తామని, కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు విశ్రమించబోమని హెచ్చరించారు. విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు పల్లె రోహిత్ శామ్యూల్ తన ప్రసంగంలో మెగా డిఎస్సీలో ఎలాంటి స్కామ్ జరగలేదంటే ప్రభుత్వం సాక్ష్యాధారాలతో నిరూపించాలని, లేకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని చెప్పారు. యువజన విభాగం తెనాలి మండల అధ్యక్షుడు కుర్రా జశ్వంత్ యాదవ్ మాట్లాడుతూ విద్య, వైద్యం పౌరుల ప్రాథమిక హక్కు అని గుర్తు చేశారు. అలాంటి కీలకమైన విద్యాశాఖలో తప్పులు జరిగితే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయ పోస్టుల్లో అక్రమాలు జరిగితే విద్యా వ్యవస్థకే ప్రమాదకరమని అన్నారు. పార్టీ పట్టణ మండల అధ్యక్షులు దేశు శ్రీనివాసరావు, చెండిపోయిన శ్రీనివాసరావు, పార్టీ నాయకులు తాడిపోయిన రమేష్, భీమవరపు సంజీవరెడ్డి, చెంచల రామిరెడ్డి, శానంపూడి రఘురామిరెడ్డి, నిద్ర కృష్ణారెడ్డి, ఈద యశ్వంత్ రెడ్డి, షేక్ దుబాయ్ బాబు, కాళిదాసు, సత్యం, కటారి హరీష్, ధరణికోట మల్లికార్జునరావు, నాలాది ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ యువజన విభాగం, విద్యార్థి విభాగం ఏమీ లేకుండా ఊరకనే నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంది. అయ్యా, మేము మళ్ళీ చెబుతూ ఉంటాం, ఇది మా రాజకీయ ఎజెండా కాదు. ఏంటి మా రాజకీయం, ఏంటి మా ఇన్వాల్వ్మెంటు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ అయ్యారంటే మెగా డిఎస్సీలో రకరకాల ఆరోపణలు వచ్చినాయి. ఆ ఆరోపణలు ఇలా వస్తున్నాయి కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఏమంటున్నాం. ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అంటే మీరు భయపడతా ఉంటారు నాకు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఏది జరిగినా ముందు సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ, ఏదన్నా చిన్న జరిగినా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరేది. మరి ఈరోజు స్వయాన విద్యాశాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రులుగా ఉంటే ఆయన పోర్ట్ఫోలియోలో ఈ రకమైన ఆరోపణలు వచ్చి మాకు అన్యాయం జరిగిందని బాధితులు రోడ్డు మీదకి వస్తూ ఉంటే, ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నిరసనలు జరుగుతూ ఉంటే ఎంతసేపు ఈ నిరసనలు జరగకుండా ఎట్టా ఆపుదాం, ర్యాలీ జరగకుండా ఎట్టా ఆపుదాం, నిరసన కార్యక్రమాలని ఎలా ఆపుదాం, మీరు ఈ ప్రయత్నమే చేస్తూ ఉండారు. ఇది దయచేసి మానుకోండి. వీటిమే కాకుండా ఈ 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు ఎవరైతే చదువుకున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళు నిరుద్యోగులుగా ఉంటారు కాబట్టి ఆ నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తామని చెప్పింది ఎవరు? మేమా? వైఎస్ఆర్ పార్టీయా? కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ గారు యువకాలంలో చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పీచ్ల్లో చెప్పారు. మీ ముగ్గురు కలిసి వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఇంతవరకు ఒక్క నిరుద్యోగి ఇచ్చారా? మరి అడగాల్సింది ఎవరు? ఎవరు అడగాల్సింది?
ప్రజల పక్షాన అడగాల్సింది ఎవరు? ప్రజల పక్షాన పోరాటం చేయాల్సింది ఎవరు? ప్రజలకు అండగుండాల్సింది ఎవరు? రాజకీయ పార్టీలే కదా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారే ప్రశ్నిస్తూ ఉండాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల పక్షాన ప్రశ్నిస్తూ ఉండాం. జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల తరపున అడుగుతూ ఉండాం. వైఎస్ఆర్ పార్టీ ఇన్వాల్వ్ అయితే ఇది రాజకీయ ఇన్వాల్వ్మెంట్ కాదు. వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల పక్షాన, ఈ రాష్ట్రంలో ఎవరికైతే డిఎస్సిలో అన్యాయం జరిగిన విద్యార్థుల పక్షాన, అలాగే మీరు చెప్పిన నిరుద్యోగ భృతిని ఇవ్వమని నిరుద్యోగుల పక్షాన ఈరోజు చేస్తుంది ఈ ప్రోగ్రాం. మీరు ఎంతసేపు మెగా డిఎస్సి మీద వైఎస్ఆర్ పార్టీ కావాలని యాగిరీ చేస్తూ ఉంది. దీంట్లో ఏమీ లేదంట్లో మరి ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అయ్యవు? ఏమి లేకపోతే సిబిఐ ఎంక్వైరీ అయ్యి. ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి చిన్న గొడవకి సిబిఐ ఎంక్వైరీ కావాలని అడుగుతూ ఉంటారే. మరి మీ ప్రభుత్వంలో జరిగిన, లోకేష్ గారి మంత్రిత్వ శాఖలో జరిగిన దానికి ఇంత పెద్ద ఎత్తున అక్కడ ఆక్రమణలు, అన్యాయాలు జరిగినాయి అని ఆరోపణలు వస్తే దాని మీద ఎందుకు సిబిఐకి ఒప్పుకోరు? రెండోది, మేము స్పష్టంగా చెబుతున్నాం, 10,000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్ బకాయి ఇవ్వాలని ఒక్క మంత్రి మాట్లాడతల్లా. చెప్పరే దానికి? ఎస్, మేము 10,000 కోట్లు ఇవ్వాలని ఎందుకు చెప్పట్లా మీరు? లేదు, మేము ఇచ్చేసాం, ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పండి. చెప్పరు. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానంది మీరే కదా, ఇచ్చారా? వైఎస్ఆర్ పార్టీ మరి ప్రజల పక్షాన పోరాటాలు కదా. ఆ పోరాటం చేస్తుంటే నాయకుల మీద కేసులు పెడతాం, మీరు ఇళ్లలో నుంచి బయటికి రావద్దు. ఏం స్వామి ఇది? ఇదేం ప్రజాస్వామ్యం? మేము అడుగుతున్నాం. మేము ఈ వారం రోజుల నుంచి ప్రధానంగా 3 అంశాల మీద మా డిమాండ్ ఏంటి? మెగా డిఎస్సిలో జరిగిన అవినీతి ఆరోపణలు, 2 ఫీజు రీయింబర్స్మెంట్ 10,000 కోట్ల రూపాయలు, 3 నిరుద్యోగ భృతి కింద ప్రతి స్టూడెంట్కి 3,000 ఇస్తా అన్నారు, ఇవాళ ఈ మూడింటి మీద ఎందుకు మాట్లాడరు అని నేను అడుగుతూ ఉంటా. చెప్పండి స్పష్టంగా. ఎస్ చెప్పండి, మేము ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలైతే ఇవ్వాలి, ఇవ్వకూడదంటే మేము ఇచ్చేసాం చెప్పండి. మేము నిరుద్యోగ భృతి ఇచ్చేసారా చెప్పండి. అదే మేము ఇచ్చేసామని. లేదు మేము ఇవ్వలేదని చెప్పండి. తప్పే ఉంది దీంట్లో? ఇచ్చామని చెబుతాం. ఇప్పుడు మేము చెబుతున్నాం, మేము ఇవన్నీ చేసాం. మేము ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే హామీ ఇచ్చారో అవన్నీ నెరవేర్చాం మా ప్రభుత్వంలో. మీరు ప్రభుత్వంలో రావటానికి అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఇవాళ హామీల్ని నెరవేర్చకపోగా ఉద్యమాలకు కానీ పోరాటాలకు కానీ, లేదు జనం రోడ్డు మీదకి వస్తే రానీయకుండా ఏ రకంగా తొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్పగా ప్రజలకు మేలు చేయట్లా. మీరు ఇచ్చింది ఒకే ఒక హామీ నెరవేర్చుకుంది. ఏంటి అంటే 4,000 రూపాయల పెన్షన్. అది తప్పక మీరు ఇచ్చిన ఏ హామీని ఈ రాష్ట్ర ప్రజలకు నెరవేర్చాలి. అందుకే ఇప్పుడైనా కానీ మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకల మీద సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలని, అలాగే నిరుద్యోగ భృతి 3,000 కాడికి విద్యార్థులకు ఇవ్వాలని, అలాగే కళాశాలకు ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ 10,000 కోట్ల రూపాయల బకాయి ఉందో ఆ బకాయిని ఏ రోజుకి ఈ బకాయి 10,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తారో చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇప్పుడైనా స్పందించకపోతే డెఫినెట్గా భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని తీవ్ర రూపం దాలుస్తామని, తీవ్రమైన పరిణామాలు కూడా. విద్యార్థులు యువతల పట్ల ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలకు నిరసనగా మేము 6వ తారీఖు నుంచి మొన్న 9వ తారీఖు దాకా రిలే నిరాహార దీక్షలు చేపట్టాము. ఎంతోమంది విద్యార్థులు తరలి వచ్చి వాళ్ళ బాధల్ని, వాళ్ళకి చేసిన అన్యాయాల్ని మాతో పంచుకున్నారు. దానికి ఈరోజు నిరసనగా బైక్ ర్యాలీని యువజన విభాగం అలాగే విద్యార్థి విభాగంతో మేము ఏర్పాటు చేయాలని మా విద్యా సంఘాల ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు చేయని పక్షాన మీరు వెంటనే మీరేమీ తప్పులు చేయలేదని, డిఎస్సిలో స్కాములు చేయలేదని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఒకవేళ మీరు ఇవి చేయకపోతే మా విద్యార్థులు యువత మొత్తం ఏకమయ్యి ఏదైతే డిఎస్సి అవకతవకలపై
3 రోజు రిలే నిరాహార దీక్ష నిర్వహించి దానికి సంఘీభావంగా ఈరోజు తెనాలి నియోజకవర్గంలో విద్యార్థి యువత తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. విద్య వైద్యం అనేది ఈ దేశంలో ప్రతి పౌరుడి ప్రథమ హక్కు. దాంట్లో ఎటువంటి అవకతవకలు జరిగినా కానీ దాని ఎఫెక్ట్ ఫ్యూచర్ మీద చాలా ఉంటుంది. దయచేసి అలాంటి విషయాల్లో గవర్నమెంట్ ఏదైనా ఎలిగేషన్ వచ్చినప్పుడు వాళ్ళు సిబిఐ ఎంక్వైరీయో ఏదన్నా వేసి వాళ్ళు చిత్తశుద్ధి నిరూపించి ఇది మేము చేస్తున్న ఎలిగేషన్ అంటున్నారు. ఎలిగేషన్ అన్నప్పుడు మీరు దానికి ఎంక్వైరీ చేయండి. ఎలిగేషన్ అన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయడానికి మీకు భయం ఏముంది? సిబిఐ ఎంక్వైరీ వేసి ఇదిగో చూపిండి ప్రూఫ్, ఇదిగో మీరు ఎలిగేషన్ వేశారని డైరెక్ట్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఇదిగోండి సార్ నేను గోల్డ్ మెడల్ నాకు రాలేదు, సిల్వర్ మెడల్ వాళ్ళకి వచ్చిందని చెప్పి డైరెక్ట్ చేస్తున్నారు. వాళ్ళని కలవటానికి అధికార పార్టీ నుంచి ఏ ఒక్క నాయకుడు ముందుకు రావట్లేదు. వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పకపోగా తెనాలిలో జరిగిన ర్యాలీని చూస్తూ ఉంటే, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న ర్యాలీని చూస్తూ ఉంటే ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వానికి నిరసన సెగ తగిలి ఉండాలి. ఆల్రెడీ 6 నుంచి 9 వరకు మేము చేసిన రిలే నిరాహార దీక్షల్లో విద్యార్థులు యువత ఏ విధంగా పాల్గొని ఈ కూటమి ప్రభుత్వానికి నిరసన తెలిపారో చూస్తూ ఉన్నాం. ఈ మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకలపై మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. లోకేష్ నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే కనుక మీరు సిబిఐ ఎంక్వైరీకి రావాలి. లేదు మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకో కార్యకర్తలకో మీరు న్యాయం చేసుకున్నాం, జీవోలు మార్చేసుకున్నాం, మా కార్యకర్తలకి మా నాయకులకి న్యాయం జరిగిపోయింది, మళ్ళీ జీవోని యథావిధిగా మార్చేస్తాం, మేము ఇంతే ఉంటామంటే యువత కానీ విద్యార్థులు కానీ ఇదే చూసుకుంటే ఈ నిరసన సెగ ఇంకా భారీ ఎత్తున ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు విద్యార్థి సంఘాలు కానీ యువజన సంఘాలు కానీ ఇంకా ముందుకు వస్తూనే ఉంటాయి.